ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నేను కూడా మంచోని కాదు, దయచేసి నన్ను కూడా మీరు నమ్మొద్దు. చాలే ఊరుకోండి ప్రకాష్ గారు, మీకు ప్రతిదీ జోకే కదా. నిజం చెప్తే ఈ ప్రపంచం ఒప్పుకోదు, అందుకేగా నాలాంటోడికి ప్లస్ అయ్యేది. నాకు తెలుసా అండి, మీరు చాలా మంచి వాళ్ళు. మీరు నాకు పరిచయం అయినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇంకా నువ్వు ఫీల్ అవ్వాల్సింది చాలా ఉంది మై డియర్ లహరి బ్యూటీ. ఇప్పటి వరకైతే ఓకే, కానీ ఇంటికి దగ్గరగా వెళుతున్న కొద్దీ అమ్మ ఏమంటుందోనని చాలా టెన్షన్గా ఉంది. ఇంట్లో వాళ్ళు చాలాసార్లు కాల్ చేశారు. వెళ్ళాక ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. అయ్యో లహరి గారు, మీరేం టెన్షన్ పడకండి. ఇలాంటి సమయంలోనే సమయస్ఫూర్తితో వ్యవహరించాలండి. సమస్య ఏదైనా జాగ్రత్తగా హ్యాండిల్ చేయటమే. మీరు ధైర్యంగా ఉండండి. మ్మ్, ఈ దొంగెడుపులు కాస్త చాలించు. ఈ నటనంతా అమ్మవాళ్ళు చూడాలి. నువ్వేదో నా కోసం ఏడుస్తున్నావని చాలా మంచిగా ఫీల్ అవ్వాలి. అంతేగా అంతేగా నువ్వు ఆలోచించేది. దర్శన్, అమ్మ రావడం నువ్వే ప్లాన్ చేసుంటావు. నానా, దర్శన్, నీకేమవుతుందనని చాలా భయపడిపోయాను నాన్న. నీ గురించి నేను మొక్కని దేవుడు లేడు. నిన్నిలా చూసేంత వరకు ఊపిరి బిగపట్టుకునున్నాను తెలుసా. ఇప్పుడు నిన్ను చూశాక ప్రాణం తిరిగొచ్చినట్టుంది. నీకు నా మీదున్న ఈ ప్రేమ వల్లే నేను మళ్ళీ ప్రాణాలతో ఇలా ఉన్నానేమో అమ్మా. లేదంటే ఈ ప్రాణం ఎప్పుడూ పోయేది. దర్శన్, ఏంట్రా మాటలు? నీకేమైనా అయితే ఈ తల్లి బ్రతుకుతుందా చెప్పు. నా పంచ ప్రాణాలు నీ మీద పెట్టుకుని బ్రతుకుతున్నాను నాన్న. ఈ ఆనంద భైరవి లోకం దృష్టిలో ఎంత స్ట్రాంగ్ ఉమెన్ అయినా నా బిడ్డల విషయంలో నేనలా కాదు. నీకు ఏ కీడు వాటిల్లినా ఈ గుండె తట్టుకోలేదు నాన్న, తట్టుకోలేదు. ఇంకెప్పుడు నీ నోటి నుంచి అటువంటి మాటలు రాకూడదు నాన్న. నాకు ఊపిరున్నంత వరకు నా బిడ్డకు నేను రక్షగా ఉంటాను. నీకు నీకు నేనేమీ కానివ్వను. నువ్వెప్పటికీ బాగుండాలి దర్శన్. నా ఆయుష్ కూడా నువ్వే పోసుకుని కలకాలం బతకాలి.
అమ్మ శరణ్య, డాక్టర్ గారు మందులు ఇచ్చారు కదా, దర్శన్కిచ్చావా? డాక్టర్ ఇచ్చిన మందు తనెందుకు ఇస్తుందమ్మా? తను నా మీద ప్రయోగించే మందు వేరే ఉంది. దాంతోనే నా ప్రాణం తీయాలనుకుంది. ఆయన ఇప్పుడే లేచారు అత్తయ్య గారు. ఇంకా టాబ్లెట్స్ వేసుకోలేదు. వెళ్ళి తీసుకురా. మ్. జాగ్రత్త నాన్నా. అమ్మని చూశావుగా, అది ప్రేమంటే. నేను నిండు నూరేళ్లు బతకాలని కోరుకోవడమే కాదు, అవసరమైతే తన ఆయుష్ను కూడా నాకే పంచాలని నిస్వార్థంగా ఆలోచిస్తోంది. ఆ అమ్మ ప్రేమకి, ఈ కుటుంబానికి నన్ను దూరం చేయడమే నీ లక్ష్యం అనుకుంటే నేను నిన్నాపను. ఈ ప్రాణం పోకూడదు అంటే నువ్వు వెళ్ళిపోవాలి. దేవుడా, ఏంటి నాకీ పరీక్ష? తనకి తగిన కోడళ్ళని అత్తయ్య గారు ఎంతో ఇష్టంగా నన్ను ఈ ఇంటికి కోడలుగా చేసుకుని తీసుకొచ్చింది. ఇప్పుడు నా మూలంగానే ఆయనకేమైనా అయితే అత్తయ్య గారు ఎలా తట్టుకోగలరు? చీకటయింది. టైం ఇంత అవుతున్నా లహరి ఇంకా ఇంటికి రాకపోవడం ఏంటి? ఎక్కడికి వెళ్ళుంటుంది? ఇన్నిసార్లు ఫోన్ చేసినా ఎందుకు కాల్ కలవడం లేదు? నాట్ రీచబుల్ అని వస్తోంది. అసలేంటిది? ఎప్పుడు నాట్ రీచబుల్ అనే వస్తుందేంటి? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.